హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పిరానా లిక్విడ్. ఈ పిరానా లిక్విడ్ మీరు యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి ఉంటారు, నేను కూడా చాలా వీడియోలు చూశాను. సో ఆ పిరానా లిక్విడ్ ఏం చేస్తుందంటే, మన దగ్గర ఉన్న ఒక చికెన్ లెగ్ పీస్ ఉంది. ఈ చికెన్ లెగ్ పీసు మొత్తం ఆ పిరానా లిక్విడ్లో డిజాల్వ్ అవుతుందట. ఇది కనిపించదట. సో ఈ మాంసం అంతా ఊడిపోయి అందులో డిజాల్వ్ అయిపోతుందట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆ పిరానా లిక్విడ్ క్రియేట్ చేసి అది ఎక్స్పెరిమెంట్ ఎలా అవుతుంది, అసలు రియల్గా అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి సో మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి రియాక్షన్ వీడియోస్ మీరు కనుక పొందాలంటే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం అనేది దానికి పిరానా లిక్విడ్ అనేది తయారు చేద్దాం. ఆ పిరానా లిక్విడ్ మనం తయారు చేయడానికి మనకు మెయిన్గా 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అవి యాసిడ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకు సల్ఫోనిక్ యాసిడ్. సో సల్ఫోనిక్ యాసిడ్ కావాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఇది ఆల్మోస్ట్ 99% సల్ఫోనిక్ యాసిడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ కావాలి 50% ఇది. సో ఇవి 2 మిక్స్ చేసిన తర్వాత దాంట్లో మనము ఆ చికెన్ లెగ్ పీస్ అనేది పెడదాము. చికెన్ లెగ్ పీస్ పెట్టిన తర్వాత ఎలాగ రియాక్షన్ అవుతుంది ఆ పిరానా లిక్విడ్లో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి రియాక్షన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన దగ్గర ఒక 200 ml 250 ml బీకర్ ఉంది. సో 250 ml బీకర్లో ఫస్ట్ సల్ఫోనిక్ యాసిడ్ పోసుకుందాం. మీరు ఇంట్లో మాత్రం ఇది ట్రై చేయకండి, అసలు చాలా రియాక్షన్ అవుతుంది. సో చాలా డేంజరస్ కెమికల్ సల్ఫోనిక్ యాసిడ్. స్ట్రాంగెస్ట్ యాసిడ్స్లో ఫస్ట్ ప్లేస్లో సల్ఫోనిక్ యాసిడ్ ఉంటుంది. సో ప్లీజ్ ఎవరు ఇంటికాడ ట్రై చేయడానికి ప్రయత్నించకండి. సో మనం అనేది దీంట్లో బీకర్లో పోసి మనం టెస్ట్ చేద్దాం. దీన్ని మనము 1/3 అంటే ఇది 3 వంతులు ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, మన దగ్గర హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ 1% ఉండాలి, అంటే దాదాపు 25% ఇది ఉండాలి, 75% ఇది ఉండాలి. సో మనం కలుపుదాం. సో సేఫ్టీ ఇంపార్టెంట్. మీరు కనుక అసలు ఇంట్లో సేఫ్టీ లేకుండా అయితే ఇలాంటి ట్రై చేయకండి. ఇంట్లో కాదు, బయట కూడా ట్రై చేయకండి. సో మనం మాస్క్ పెట్టుకుందాం. చాలా డేంజర్గా ఉంటుంది ఈ కెమికల్స్. సేఫ్టీ ఇంపార్టెంట్ అన్నిటికంటే ముందు. సో లెట్స్ గో, మనం కెమికల్ని రియాక్షన్కి తయారు చేద్దాం. నిజంగా ఈ చికెన్ లెగ్ పీస్ తినేటోళ్ళందరికీ ట్యాగ్ చేయండి పిరానా లిక్విడ్. పిరానా ఇంకో పేరు కూడా ఉంది, ఒక చేప పేరు, ఏదో మూవీలో ఉంటుంది, పిరానా మూవీ. ఆ మూవీలో పిరానా చేప ఉంటుంది. సో మనం మెజర్మెంట్ చూసుకొని పోద్దాం. సో సల్ఫోనిక్ యాసిడ్ అయితే పోసాం. ఆల్మోస్ట్ ఇది 100 ml దాకా పోసాం. ఇంకొంచెం పోదాం. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్. సో రియాక్షన్ ఎట్లా అవుతుందో కూడా తెలియదు. సో కేర్ఫుల్గా ఉండాలి. చూసుకోండి, ఆల్మోస్ట్ ఇది రియాక్షన్ స్టార్ట్ అయింది. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ మనము దెబ్బ తాకినప్పుడు కూడా వాడతారు. ఇది ఆల్మోస్ట్ ఇదైతే రియాక్షన్ స్టార్ట్ అయింది. ఇంకొంచెం పోసి చూద్దాం. ఈ స్ట్రాంగ్ యాసిడ్లు. సో మీరు మాత్రం ఇంట్లో ట్రై చేయకండి. మనం దీనికోసం కొంచెం సేఫ్టీకి ఈ ఏదైతే ఉందో దీన్ని వాడుతున్నాం, ఇనుప రాడ్ లాంటిది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీస్ని మనం ఇందులో పెడదాం, చూద్దాం ఏమవుతుందో.
సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ రియాక్షన్ అయితే చూసుకోవచ్చు. అసలు మరీ ఘోరంగా అయిపోతుంది రియాక్షను. ఆ టేబుల్ అయితే దొబ్బింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది చికెన్ ఫ్రై అయిపోయింది. సో ఇంట్లో మాత్రం ట్రై చేయకండి. ఇది స్ట్రాంగ్ కెమికల్ రియాక్షన్ అవుతుంది. కెమికల్ అయితే మరీ ఘోరంగా అయిపోయింది. ఫ్రెండ్స్ దీన్ని ఇంకొంచెం లోపలికి వేసి చూద్దాం ఏమవుతుందో. సగం వరకు ఇది ఫ్రై అయిపోయింది. ఇంట్లో మాత్రం ట్రై చేయకండి ఇలాంటి రియాక్షన్స్. ఆల్మోస్ట్ చికెన్ అయితే సగం వరకు మొత్తం అయిపోయింది. ఇంట్లో మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇది మరీ ఘోరంగా ఉంది. ఫ్రెండ్స్ చూద్దాం అసలు చికెన్ ఉందా లేదా. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. మీరు మాత్రం ఇంట్లో ఇలాంటి ఫ్రైలు అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేయకండి. ఇది చాలా థర్మో ఎఫెక్ట్ ఉంది, అంటే హీట్ అయితే మరీ ఘోరంగా ఉంది. చూసుకోండి ఫ్రెండ్, ఆల్మోస్ట్ ఇది చికెన్లో సగం తినేసింది. ఇది మనం పోసింది కొంచెమే కాబట్టి సగం తినేసింది. అదే మనం ఇంకా చిన్న ముక్క వేసి అసలు అది కనిపించదు. ఇది ఎలా అవుతుందంటే మనకు కార్బన్స్ ఏ కార్బన్స్ వేసినా కూడా ఇలాగే అవుతుంది. ఈ రెండు డేంజరెస్ట్ యాసిడ్స్ ఇవి కనుక చేతి మీద పడితే బొబ్బులు వచ్చి అసలు చేతి అంతా పోతుంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీరైతే చేయకండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇలాంటి రియాక్షన్స్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది అందరికీ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.